ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. సూపర్ 6 అమలు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. 6 నెలల్లోనే ప్రజల మీద 15,000 కోట్ల భారం వేస్తున్నారంటున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల మీద బాదుడు చేస్తూ అదేవిధంగా ఇతర అన్ని కూడా బాదుడు కార్యక్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి విద్యుత్ ఛార్జీల బాదుడు మీద ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనకు జమ్మలమడుగు చెందినటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలా చేయబోతున్నారు రేపు ఆందోళన? అసలు ఈ విద్యుత్ ఛార్జీల బాదుడు అనేది ఏ విధంగా ఉంది? ఈరోజు మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు పరిపాలనలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు జరుగుతున్న పరిపాలనకు పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అమలు చేసే పరిస్థితే కనపడట్లేదు. అసలు భవిష్యత్తులో చేసే పరిస్థితులు కూడా కనపడట్లేదు. ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద చూస్తే ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినారు. ఈ రోజు పరిస్థితి చూస్తే 6 నెలలు కూడా కాలేదు. ఈ రోజు 6,000 కోట్లు ఒక్కసారి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. ఇంకా 9,000 కోట్ల రూపాయలు భారం వేస్తూ దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద, పేద ప్రజల మీద, మధ్యతరగతి కుటుంబాల మీద ఎలక్ట్రికల్ బిల్లులు ఛార్జెస్ పెంచి భారం వేస్తున్న దానికి నిరసనగా ఇచ్చిన మాట తగ్గిస్తామన్నారు. తగ్గిన మెటర్ నుంచి పెంచినారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత వస్తూ ఉంది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున రేపు ఆందోళన చేయబోతున్నారు. అందరినీ కూడా ప్రజలందరూ కూడా ప్రజల భాగస్వామ్యులతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తామని చెప్పి పార్టీ పిలిపించింది. దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా రేపు తప్పకుండా వస్తారు పెద్ద ఎత్తున. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అసలు విద్యుత్ ఛార్జీలు పైసా కూడా మేము పెంచబోమని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మరి ఎందుకని ఇప్పటికే 2 సార్లు 15,000 కోట్లు అంటున్నారు? మీరు ఎందుకని పెంచినారు? అదే ఇప్పుడు ప్రజలకు కూడా గతంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలుకు సాధ్యం కాని హామీలు అని చెప్పి మన నాయకుడు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రైతులకు విషయం చూస్తే గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా రైతులకు ఇస్తా ఉన్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో 20,000 రూపాయలు ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని ఏది ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. గతంలో చూసాం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ఆ రోజు అమలు చేస్తానని చెప్పాడో తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు మేనిఫెస్టో ఈ దేశంలో ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. దానికి విరుద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజల మీద భారం వేస్తూ ఏ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితిలో ప్రజలందరూ కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద కొద్దిగా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలతో కొంత ఆశపడి ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఇచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం చేయలేదని ఒక నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చేసినారు. ఇంకా ఆశలు కూడా లేవు. ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో కూడా చేస్తారనే నమ్మకం ప్రజలకు లేదు. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయినారు. ఈ నిర్ణయం ఏదైతే విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా ప్రజా పోరాటం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. రేపు సక్సెస్ చేసి ప్రజల నాడిని ఏదైతే ఈ ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామని చెప్పేసి కూడా రామసుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.